వాడవడల్లో సొగసైన మెడల్లో యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురో. యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురో. రాకడకు గురుతులు కనిపించుచుండగా అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా. రాకడకు గురుతులు కనిపించుచుండగా అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా. కాబట్టి ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, నీ జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రార్థనతో ప్రారంభిద్దాం. సువార్త చెప్పడానికి సిద్ధపడదాం. యేసయ్య గురించి ఒక్క మాట అయినా మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి సిద్ధపడుతూ చెప్తూ అనేకులను దేవరాజ్యాన్ని గడిపేవారిగా ఒక తీర్మానం చేసుకొని ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని మన వద్దలో ఫలించిన కొరకై దేవుని సహాయం కొరకు, దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. అటు భారాన్ని పొందుకుందాం. దేవునిలో ముందుకు సాగుదాం. చేయండి. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయడమా? ప్రార్థన ముందుకు సాగుదాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు నీకే రాజా. యేసయ్యా నీ నామమునకే మహిమ కలుగునుగాక తండ్రి. ఇంతసేపు నాయనా మీ దాసుని నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక రాజా. యేసయ్యా నాయన స్తోత్రం ప్రభా. మేము అనేకులకు తండ్రి అయ్యా మీ సువార్తను చెప్పేవాడిగా మమ్మల్ని మార్చు తండ్రి. స్తోత్రం. అట్టి ప్రేరేపణ మాకు దయచేయి తండ్రి. అనేకులను తండ్రి నీ సన్నిధికి నడిపించే బిడ్డలుగా, రక్షణలోకి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకో తండ్రి. మీ పాత్రగా, మీ పనిముట్టుగా వాడుకో ప్రభా. మేము నిర్లక్ష్యం వహిస్తున్నాం తండ్రి. సమయాన్ని వృధా చేస్తున్నాం తండ్రి. మా మీద మోపబడి ఉంది తండ్రి సువార్త భారం ప్రభా. అయ్యా మేము నాయన విని విడిచిపెడుతున్నాం ప్రభా. యా క్షమించు రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్యంత శ్రేష్టమైనది తండ్రి. అనేకులను ప్రభువా నిత్యత్వానికి నడిపించడానికి మాకు సహాయం దయచేయి తండ్రి. ఎందరో నాయన రక్షించిపోతున్నారు తండ్రి. నేను ఎరగని వారు ఎందరో ఉన్నారయ్యా. నువ్వు తెలవని వారు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా వారి నిమిత్తమై ప్రార్థించే భాగ్యం దయచేయి. వారి నిమిత్తం భారం దయచేయి, కన్నీరు దయచేయి, మూలుగు దయచేయి, ఉపవాసించి ప్రార్థించే భాగ్యం దయచేయి. అనేక చోట్లకు తీసుకెళ్ళి తండ్రి నీ సత్య సువార్తను, శిల్వ సువార్తను తండ్రి, రక్షణ సువార్తను తెలియజేయడానికి సహాయం దయచేయి. అయ్యా మేము ఒక తీర్మానం తీసుకుంటే సహాయం తెచ్చి మమ్మల్ని నాయన మా ముందు డిఎల్ మూడిని ప్రభా మా మాదిరిగా ఉంచినందుకు మీ నామమునకు మహిమ కలిగిన కాక తండ్రి. అయ్యా ఇప్పటికే ఎంతో సమయం గతించిపోయింది. మా ఇంటి వారు, మా బంధువులు, మా స్నేహితులు ఎందరో చనిపోయినారు తండ్రి. మిగిలిన వారికైనా ప్రభువా అయ్యా నీ రక్షణ సువార్తను తెలియజేయడానికి సహాయం తెచ్చేవా. నువ్వు సిగ్గుపడకుండా ప్రభా, సమయం ఉదయం చేయకుండా తండ్రి మాకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టి ప్రభా అయ్యా మీ బిడ్డలకు తండ్రి మీ సన్నిధికి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోవా. ఇక్కడ ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం చేత నింపండి తండ్రి. మీరు వాడుకోండి. మీ పాత్రగా పలుముట్టుగా ప్రభా మీ పాదలకు వందనాలు చేస్తున్న తండ్రి. అయినా మా ముందున్న 240 మంది గురించి అయినా ప్రతినిత్యం ప్రార్థించే భాగ్యం దయచేవా. భారము కలిగి, బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి తండ్రి ఒక పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టవా, ప్రేరేపించవా. ప్రతి దినము ప్రభా ప్రతినిత్యం వారిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీ రక్షణ పొందేంత వరకు గురి కలిగి తండ్రి అయ్యా పట్టుదల కలిగిన అయినా వారి నిమిత్తం ప్రార్థించే ఆయన భాగ్యం మాకు దయచేవా తండ్రి. ఎంతో శ్రేష్టమైన వాక్యం, అన్నిటికంటే అతి విలువైన వాక్యం మాకు వినిపించినందుకు మీ నామమునకు మహిమ కలుగుగాక తండ్రి. అయ్యా రోగమున్నా ఏదున్నా మేము ఒకరోజు మరణించవలసిన వారమే ఉన్నాం తండ్రి. ఎటువంటి స్థితిలో ఉంటే మేము చనిపోవలసిన వారమే. ఒకవేళ రక్షణ లేకపోతే నేను నిత్య నరకానికి పోతాం ప్రభా. ఇస్తాయా పోతాడు కనుక ప్రభా అన్నిటికంటే ఆయన రక్షణ భాగ్యం గొప్పది ప్రభా. అయ్యా అట్టి రక్షణలో నడిపించే భాగ్యం మనందరికీ దయచేయమని నువ్వు ఒక తీర్మానం, యథార్థమైన తీర్మానం తీసుకొని తండ్రి దాని మీద నిలకడగా తీసే భాగ్యం మాకు దయచేయమని, అనేకులను తండ్రి రక్షణ నడిపించే భాగ్యం దయచేయమని తండ్రి. ప్రతినిత్యం నాయన సువార్త చేసే వారిగా తండ్రి మా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి
మీరు వారిలో చేసిన కార్యాలు, రక్షణ సువార్త, మీ త్యాగం, మీ శిల్వ సువార్త, అయ్యా మీ గొప్పతనాన్ని, మీ గుణగణాలు చెప్పే భాగ్యం మా అనువునికి దయచేయమని ఇంతసేపు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ నెంబర్ వేసుకుంటూ తండ్రి అయ్యా మా జీవితం అంతా కొనసాగే భాగ్యం దయచేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అది వినంగా బతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక.